హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక పౌర్ణమి నాడు చేయవలసిన పనులేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తికేయుడు జన్మించిన కృత్తికా నక్షత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించాలని, దానివల్ల కష్టాలు గ్రహదోషాలు తొలగిపోతాయని, ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని శాస్త్రం. ఈ రోజున కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలి. ఇలా చేస్తే దృష్టి దోషం, నరపీడ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున దీపదానం కూడా చేయాలి. ఇంకా ఈరోజు దేవాలయ ప్రాంగణంలోని లేదా ఇంట్లో 365 ఒత్తులతో లేదా 720 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుందట. ఈరోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజుని. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలో ఉంటుంది. ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి. అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.